చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ చిత్రమైన త్యాగం. వంగదేశంలో చైతన్యుడు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. చైతన్యుడు న్యాయశాస్త్రంలో పేరొందిన పండితుడు. ఒకనాడు చైతన్యుడు వంగదేశపు రాజును కలిసేందుకు బయలుదేరాడు. మధ్యదారిలో నది దాటాలి కనుక ఒక పడవ మీద చైతన్యుడు ప్రయాణం సాగుతుంది. పడవ ప్రయాణం చేస్తుంటే ఆ చెట్లు, పుట్టలు, కొండలు, మేఘాలు, ఆ దృశ్యాలన్నీ చూచి చైతన్యుడు తన్మయుడయ్యాడు. ఆనందంలో మన ప్రపంచమే మరిచిపోయాడు. అటువంటి స్థితిలో ఒక ఆయన చైతన్యుణ్ణి తట్టి లేపాడు. తెలివిలో పడిన చైతన్యుడు ఇట్లా అన్నాడు, గదాధర్, నువ్వేనా? ఎన్నాళ్ళకు కలుసుకున్నామోయ్. గురువుగారి ఆశ్రమం వదిలిన తర్వాత ఇదే మనం చూసుకోవటం. నా హృదయంలో ఎంత ఆనందం కలిగిందో చెప్పతరం కాదు. నేస్తులిద్దరూ మనసు విడిచి పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. చిన్ననాటి ముచ్చట్లు నెమరుకు తెచ్చుకుని ఎంతగానో పొంగిపోయారు. అవును గాని ఎటువైపు తమ ప్రయాణం అని అడిగాడు గదాధర్ చైతన్యుణ్ణి. అవును గదాధర్, కొద్ది రోజుల క్రిందట మన రాజుగారి నుంచి ఒక వర్తమానం అందింది. నన్ను మరొకరిని న్యాయశాస్త్రం రచించమని. మా ఇద్దరిలో ఒకరి న్యాయశాస్త్రాన్ని రాజుగారు అంగీకరిస్తారు. ఆపై తగిన రీతిలో సత్కరిస్తారు. రెండో వారు ఎవరో నాకు తెలియదు. మన గురువుగారికి మాట ఇచ్చే జ్ఞాపకం ఉందా? ప్రపంచం యావత్తూ మెచ్చేటట్టు న్యాయశాస్త్రం రచిస్తానని అని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు న్యాయశాస్త్రం రచించి నా మాట నిలబెట్టుకున్నాను. అది చూచి నువ్వు చాలా సంతోషిస్తావనుకుంటా అని చెబుతూ తను రాసిన పుస్తకం గదాధర్ చేతికిచ్చాడు చైతన్యుడు. అది చదువుతూ గదాధర్ అమితంగా ఆశ్చర్యపోయాడు. అయితే ఎంత ఉత్సాహంతో చదవటానికి ప్రారంభించాడో క్రమంగా అతనిలో అంత విచారమూ కనపడింది. ఇక చదువు సాగింది కాదు. టపీమని పుస్తకం మూసివేసి చైతన్యుడికి తిరిగి ఇచ్చివేశాడు. అది చూసి చైతన్యుడు కాసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా ఇలా అనసాగాడు, ఎందుకో ఈ గదాధర్ విచారపడుతున్నావు? మధ్యలోనే పుస్తకం మూసివేశావేమి? ప్రాణ స్నేహితుడను, నాతో చెప్పకూడదా అని అనేక విధాల బుజ్జగించి అడిగాడు చైతన్యుడు. గదాధరుడికి నోటమాట రావటం లేదు. పైగా కన్నుల వెంట బాష్పాలు రాలుతున్నాయి. పక్కకి తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. అయినా ఆగటం లేదు. అయినా 1000 గ్రంథాలు రాసి మాత్రం ఫలితమేమిటి? ఒక్క మిత్రుడి విచారం తొలగించలేనప్పుడు బాల్యంలో ఎట్లా గడిపామో అదేవిధంగా ఇప్పుడు కూడా నీ కష్టసుఖాలు పంచుకోవడానికి అవకాశం ఇయ్యవా నాకు అని చైతన్యుడు పరిపరి విధాలా బ్రతిమాలాడు. చివరికి తన మనసులో ఉన్న మాట ఇట్లా చెప్పేశాడు గదాధరుడు. చైతన్య, ఏమి చెప్పమంటావు? రాజుగారు న్యాయశాస్త్రాన్ని రచించమన్న రెండో వాడిని నేనే. చాలా బీదరికంలో ఉన్నాను. నా విజ్ఞానం యావత్తూ దారపోసి పండితులు మెచ్చేటటువంటి న్యాయశాస్త్రం నేను ఒకటి రచించాను. కానీ నువ్వు రాసిన దాని ముందు ఇది దిగదుడిపే. నా భార్యకు మన బీదరికం ఈ రోజుతో తీరినట్టే అని మాట ఇచ్చాను. రాజుగారు నువ్వు రాసిన న్యాయశాస్త్రాన్ని అంగీకరిస్తారని అది చదివిన తర్వాత అర్థమయ్యింది. అందుకుగాను నిరుత్సాహంతో కన్నుల నుండి నీరు వచ్చాయి. నన్ను క్షమించు మిత్రమా. నా బాధని నీతో పంచుకున్నాక నా మనసు తేలికపడింది. ఇప్పుడు ఆనందంగా నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు గదాధరుడు. అప్పుడే కారు మేఘాలు కమ్ముకు వస్తున్నాయి. గొప్ప వర్షం వచ్చేటట్లుంది. ఒకరికొకరు ఏమి బదులు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంచేత మిత్రులిద్దరూ మౌనంగా నీళ్లల్లోకి చూస్తూ కూర్చున్నారు. ఏ విధంగా గదాధరుడికి సాయపడటమా, ఎట్లా అతని విచారం పోగొట్టటమా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు చైతన్యుడు. తొడ మీద ఉన్న తన పుస్తకాన్ని చేతపుచ్చుకున్నాడు. ఆ చిరు చీకట్లో దాన్ని గబీమని గంగార్పణం చేసివేశాడు. ఆ నిమిషాన చైతన్యుడి వదనం మతాబీ వెలుగు వంటి తేజస్సుతో నిండిపోయింది. చైతన్య, ఎంత పని చేశావోయి? ఇట్లా చేస్తే నేను సంతోషిస్తాననుకున్నావా? ఇందువల్ల నాకు అపవాదు రావటం, నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోవటం జరుగుతుంది. నువ్వు ఉత్తమమైన గ్రంథం రాసినందుకు నేను అసూయపడ్డమాట నిజమే. అసూయ, విచారము అప్పటికప్పుడు పోయేవే. అంత మాత్రం చేత అమూల్యమైన గ్రంథాన్ని లోకానికి లేకుండా చేస్తావా? అసలు నేనే నా పుస్తకాన్ని గంగార్పణం చేద్దామని అనుకుంటున్నాను. ఇంతలోనే నువ్వు ఇటువంటి పని చేశావు. ఇంతకీ నేను నా మనసులో ఉండే విచారాన్ని దాపరికం లేకుండా ప్రాణమిత్రుడు అని నీకు చెప్పినందుకే కదా ఈ పని. చైతన్య, ఎంత పని చేశావోయ్. ఇప్పుడింక ఏమనుకుంటే ఏమి లాభము
అనేక విధాల పరితపించాడు గదాధరుడు. గదాధర్, నువ్వెంత మాత్రం అలా విచారించవద్దు. మనమిద్దరం ఒక్క గురువు శిష్యులం కనుక పుస్తకం నువ్వు రాసినా ఒకటే, నేను రాసినా ఒకటే. నీ పుస్తకమే లోకానికి అందజేయటం నాకు కుతూహలం. నీ గ్రంథాన్ని పండితులు మెచ్చుకుంటారు, గొప్పగా ప్రచారం అవుతుంది, అందరూ చదువుతారు, నీకు కీర్తి వస్తుంది. నువ్వు ఎంత మాత్రమూ విచారించవలసిన పని లేదు. అదీ కాక ఈ పుస్తకం రాస్తున్నన్నాళ్ళు ఇది ఎందుకు రాస్తున్నానా అనిపించేది మనస్సుకి. ఎందుకో నాకే తెలీదు. పుస్తకం గంగార్పణం చేయటంలో నిన్ను సంతోషపెట్టడమే కాదు నా ఉద్దేశం. ప్రతిదీ ఒక మంచికే. నాలో ఉండే అహంకారం పోవాలని నేను చేసిన పని ఇది. అహంకారం నశించడానికి ఇటువంటివి ఒకటి కాదు, 1,00,000 గ్రంథాలైనా గంగార్పణం చేయాల్సిందే. కనుక నువ్వెంత మాత్రం విచారించవద్దు గదాధర్. నువ్వు ఒక్కసారి నవ్వు, అదిగో నీ పెదాల్లోంచి నవ్వు వస్తున్నది. ఎన్నడూ దాన్ని అణచివెయ్యకు. మానవుడికి సంతోషమే స్వర్గము అని చైతన్యుడు గదాధరుణ్ణి ప్రోత్సహించాడు. ఇద్దరు హృదయాల్లోనూ సంతృప్తి, ఆనందము తాండవించాయి. మళ్ళీ వారు ఉభయులు నీళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నారు. అయితే ఈసారి మిత్రులిద్దరూ ప్రేమతో ఒకరు భుజం మీద ఒకరు చేతులు వేసుకుంటూ కూర్చున్నారు. ఈ ప్రపంచంలో సమస్త జనులు సంతోషంగా సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. అదే నా మతం. కనుక నీ విచారం తొలగించి సంతోషం కలిగించినందుకు నేను ఒక్క పుస్తకాన్నే కాదు, ప్రాణాలైనా అర్పిస్తాను అన్నాడు చైతన్యుడు. చైతన్య, నీ త్యాగం ఇటువంటిదని చెప్పి నేను నోటి మాటలతో వర్ణించలేను. కృతజ్ఞత అనే ప్రసన్న గుణంతో నా హృదయం నిండిపోయింది. నీ త్యాగాన్ని గురించి లోకమంతటా చాటటమే నా విధి అని సంతోషాన్ని తెలిపాడు గదాధరుడు. ఈ కథ స్నేహితులందరికీ అంకితం. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.